గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వాలంటీర్లతో వైసీపీ ప్రతిపాడు నియోజకవర్గ అభ్యర్థి బలసాని కిరణ్ సమావేశం ఏర్పాటు చేశారు. కానుకలు ఇచ్చి వైసీపీకి అనుకూలంగా పనిచేయాలి అంటూ వాలంటీర్లకు విజ్ఞప్తి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే వాలంటీర్లతో సమావేశం గురించి తెలుసుకున్న టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు గుంటూరు కార్యాలయానికి వచ్చారు. వాలంటీర్లతో సమావేశాన్ని అడ్డుకోవడంతో రామాంజనేయులు వాహనంపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. కారు అద్దాలు ధ్వంసం చేశాయి. ఈ నేపథ్యంలో వైసీపీ దాడిపై ఫిర్యాదుకు నల్లపాడు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు రామాంజనేయులు. అటు టీడీపీ నేతలపై ఫిర్యాదు చేసేందుకు వైసీపీ నేతలు కూడా నల్లపాడు పోలీస్ స్టేషన్ కు చేరుకోవడంతో పీఎస్ ఆవరణలోనే ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకున్నాయి. దీంతో నల్లపాడు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కూర్చున్న నేపథ్యంలో నుంచి కుర్రోళ్ళు వస్తున్నారు. ఒక అబ్బాయి వీడియో తీసుకుంటూ వస్తున్నాడు. ఎవడు ఎందుకు వచ్చావు అన్న అంటే నువ్వెవరు చదవటానికి అన్నాడు. అసలు నువ్వెవరు మా పార్టీ ఆఫీస్ కాడ వీడియో తీసాడు కానీ నిలదీసి అడిగినందుకు అందులో రామాంజనేయులు కారు వచ్చింది. ఎందుకు వచ్చావు అన్నాం. ఎందుకు వచ్చా అంటే నువ్వెవరు అడగటానికి అని చెప్పి నన్ను నెట్టేరు. నాకు దెబ్బ తగిలింది. ఆ నేపథ్యంలో అసలు నువ్వు ఒక అభ్యర్థి ఉండే ఆఫీస్ కాడకు నువ్వు ఇలా రావడం పక్కన ఒక రౌడీల్ని గోండాలను తీసుకొని జనసేన కార్యకర్తలను తీసుకొని కండవులు కప్పించుకున్న వాళ్ళందరినీ తీసుకొని ఇవాళ ఇంకొక అభ్యర్థి ఆఫీస్ కాడకు నువ్వు వచ్చావు. అదే మేము లేకపోతాం. మా అభ్యర్థి మీద దాడి చేస్తారు. ఎవడు దీనికి రెస్పాన్సిబిలిటీ? అభ్యర్థిని నిలదీయడానికి వచ్చాడు. అభ్యర్థి ఇప్పుడేగా వచ్చింది. అభ్యర్థి మీద ఎందుకు వచ్చాడు? అసలు నువ్వు ఏదైనా సమస్య ఉంటే ప్రెస్ మీట్ పెట్టుకొని ప్రజల్లో నిలదీసి అడగాలి కానీ నువ్వు ఇలా ఒక ఆఫీస్ కాడికి వచ్చి నిలదీసేదేంది? అసలు నువ్వు అభ్యర్థి అయ్యింది ఇంకొక ఆఫీస్ కాడికి వచ్చేదేంది? నీ ఆఫీస్ కాడికి ఎవరైనా వచ్చారా? నిన్న ఎవరైనా కిందపరిచి మాట్లాడారా? నిన్నెవరు మాట్లాడలేదుగా. నువ్వు ఒక అభ్యర్థి ఆఫీస్ కాడికి వచ్చి దాడి చేసావు. ఇవాళ మేము లేకపోతాము. మా నాయకుడి పరిస్థితి ఏంది? జగనన్న నమ్మి పంపించిన బలసాని కిరణ్ కుమార్ గారికి మేము లేకపోతే ఇలా మా అభ్యర్థి మీద దాడి జరిగేది. దీన్ని ఎంత దూరం అయినా తీసుకెళ్ళాలి. నువ్వెవడరా దళితుడివే, నువ్వేం పనిరా అని చెప్పి నన్ను అన్నాడు. ఆడు దళితుడు కాదా? వాడు దళితుడు కాదా? దళితుడి మీదకి వచ్చే ఒక దళితుడి ఉండి ఇంకో దళితుడి మీదకి వచ్చావు. నీకు సిగ్గుందా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటున్నావు. నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటున్నావు. నీకు తెలియదా సంస్కారం? నీకేదన్నా సమస్య ఉంటే ప్రెస్ మీట్ పెట్టి ప్రజల్లో నిలదీసి అడుగు. గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వాలంటీర్లతో వైసీపీ ప్రతిపాడు నియోజకవర్గ అభ్యర్థి బలసాని కిరణ్ సమావేశం ఏర్పాటు చేశారు. కానుకలు ఇచ్చి వైసీపీకి అనుకూలంగా పనిచేయాలి అంటూ వాలంటీర్లకు విజ్ఞప్తి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే వాలంటీర్లతో సమావేశం గురించి తెలుసుకున్న టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు గుంటూరు కార్యాలయానికి వచ్చారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నరసింహారావు సిద్ధంగా ఉన్నారు. నరసింహ, అసలు ఏం జరిగింది అక్కడ? గుంటూరు పట్టణంలోనే నల్లపాడు పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా ఎవరైతే ఉన్నారో పత్తిపాడు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి బాలసాని కిరణ్ ఈ రోజు ఆయన కార్యాలయంలోనే ఆయన ఈ రోజు వాలంటీర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వాలంటీర్లు కూడా రావటం జరిగింది. వాలంటీర్లు వచ్చినటువంటి వారికి ప్రత్యేకంగా కానుకలు గిఫ్ట్లు ఏర్పాటు చేశారని చెప్పేసి కూడా తెలుసుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో టీడీపీ పత్తిపాడు ఇన్ఛార్జి ఉన్నటువంటి ఐఏఎస్ రిటైర్డ్ గుర్లా రామాంజనేయులు కూడా ఈ విషయం తెలుసుకుని వైసీపీ కార్యాలయానికి ఆయన నేరుగా రావడం జరిగింది. అక్కడే ఉన్నటువంటి వైసీపీ నేతలు కానీ అంతేకాకుండా కూడా వాలంటీర్లు కానీ ఇదంతా కూడా రామాంజనేయులు కారుపై ఆయన ధ్వంసం చేయడం కానీ ఆ కారు అద్దాలు పాల్గొట్టేందుకు ప్రయత్నం చేయడం కానీ ఆ కారు పైన దాడి చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే అక్కడికి రామాంజనేయులు ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో పత్తిపాడు అభ్యర్థి ఆ వైసీపీ కార్యాలయానికి వచ్చారని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు ఇటు వాలంటీర్లు ఆయన వెహికల్ పై దాడి చేస్తున్నారని సమాచారం తెలుసుకున్నటువంటి అందుబాటులో ఉన్న టీడీపీ కార్యకర్తలు నేతలు కానీ కార్పొరేటర్ కానీ ఎవరైతే ఉన్నారో నోకసాని బాలాజీ అక్కడికి రావటం జరిగింది. సో ఇటు టీడీపీ కార్యకర్తల నేతల మధ్య కానీ మరోవైపు అటు వైసీపీ నేతల మధ్య కూడా తోపులాట చోటు చేసుకుంది. బాహాబాయికి దిగారు. అంతేకాకుండా కూడా ఒకరిపై ఒకరు తిట్లు పురాణం చేసుకుంటూ కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఉన్నారో పత్తిపాటు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రామాంజనేయులు నల్లపాడు పోలీస్ స్టేషన్కి వెళ్లారు ఆయన ఫిర్యాదు చేయడానికి. ఆయన వెళ్ళిన తర్వాత మరోవైపు వైసీపీ నేతలు కూడా ఆయన పైన ఫిర్యాదు చేయడానికి రెండు పార్టీలు కూడా ఇరు పార్టీలు కూడా నల్లపాడు పోలీస్ స్టేషన్ దగ్గర ఫిర్యాదులు చేసుకోవడానికి వెళ్ళడం జరిగింది ఒకరిపైన ఒకరు. దీంతో మళ్ళీ మరోసారి నల్లపాడు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఇరు వర్గాలు వాగ్వివాదం తోపులాట చోటు చేసుకున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. సో మొత్తంగా మనం చూస్తే ఎన్నికల వేడి గుంటూరు జిల్లాలో మొదలైనట్టు మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ కానీ అటు వైసీపీ పార్టీలు కానీ ఎవరికి వారు పైచేయి సాధించేందుకు అంతేకాకుండా ఓటర్లని ఆకర్షించేందుకు పోటీ పడుతున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా ఈ రోజు తాజాగా ఎవరైతే ఉన్నారో పత్తిపాడు ఇన్ఛార్జి బాలసాని కిరణ్ వాలంటీర్లకి గిఫ్ట్లు కానీ వాళ్ళని ఆకర్షించేందుకు ఆయన ప్రత్యేకంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా వాలంటీర్లతో మీటింగ్ కానీ వాళ్ళకి గిఫ్ట్లు కానీ ఇవ్వటం కుదరదు, దీన్ని ఎక్స్పోజ్ చేస్తామని చెప్పేసి కూడా
ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. సో మొత్తంగా మనం చూసుకుంటే మాత్రం ఇటు టీడీపీ ఇటు వైసీపీ నేతల మధ్య తోపులాట ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. మరి రాజకీయంగా ఇలాంటి ఘర్షణలు పునరావృతం కాకుండా అధికారులు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే ఇది ఇంకా ఇలాగే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కదా. అయితే ప్రస్తుతం అయితే ఇటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం జరిగింది. ఈ ఫిర్యాదులు చేసుకున్న నేపథ్యంలోనే ఇద్దరు ఫిర్యాదులు కూడా సేకరించినటువంటి పోలీసులు అసలు వాట్ ఏం జరిగిందనే దానిపైన పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నట్టే తెలుస్తుంది. మొత్తంగా అయితే ఈ గిఫ్ట్లు కానీ ఇదంతా కూడా ఆధారాలతో పోలీసులు సేకరిస్తున్నారా, లేకపోతే వైసీపీ ఇన్ఛార్జ్ డైరెక్ట్ గా వైసీపీ కార్యాలయానికి టీడీపీ ఇన్ఛార్జ్ ఎలా వస్తారని కూడా వైసీపీ కార్యకర్తలు కానీ నేతలు కానీ ఆ రామాంజనేయుడు టీడీపీ అభ్యర్థిని ప్రశ్నిస్తున్నారు. ఆయన పైన దాడికి కూడా పాల్పడ్డట్టు కూడా మనకు తెలుస్తుంది. శీల గిఫ్ట్లు పంపిణీ చేశారు అనే దానికి సంబంధించి ఏమైనా సాక్ష్యాలు ఏమైనా స్వాధీనం చేసుకోవడం అలా ఏమైనా చేశారా పోలీసులు? అలా ఏమీ లేదు. ప్రస్తుతానికైతే టీడీపీ వాళ్ళు అక్కడికి వస్తున్నారంటూ తెలుసుకున్నటువంటి వైసీపీ నేతలు ఆ కార్యాలయం నుంచి బయటకు రావడం జరిగింది. అసలు ఆధారాలు ఉన్నాయా లేదా, లేకపోతే గిఫ్ట్లు ఏం తీసుకొచ్చారనేది మాత్రం పూర్తి స్థాయిలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. కానీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఇలాంటి కార్యక్రమాలు అయితే పాల్పడకూడదని చెప్పేసి టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. సో దీంట్లో అసలు పూర్తి స్థాయిలో విచారణ జరిగితే మాత్రం పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ నరసింహారావు.